వెల్కమ్ టు అగైన్ అనదర్ బ్లాగ్. నేను మరొక కొత్త వీడియోతో మీకు మళ్ళీ మీ ముందుకు వచ్చాను. రాజ్ ది వరల్డ్ ట్రావెలర్ అనేది నా ఛానల్, నా యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం నేను ఆర్కే బీచ్లో ఉన్నాను. మీకు సాగర్ దుర్గా వీడియో అనేది తీశాను. సాగర్ దుర్గా వీడియో అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నేను ఆర్కే బీచ్కి వచ్చి ఆర్కే బీచ్ దగ్గర నుంచి మీకు ఇంకొక వీడియో అనేది మీకు చూపిస్తూ ఉన్నాను, నేను చేస్తూ ఉన్నాను. మీరు నా వెనకాల చూడవచ్చు కదా, ఇది నవ్వో హోటల్. ఇదండి నవ్వో హోటల్. ప్రస్తుతం నవ్వో హోటల్ బ్యాక్ సైడ్ ఉన్నాను. నవ్వో హోటల్ బ్యాక్ సైడ్ ఉన్నాను. దాని తర్వాత నవ్వో హోటల్ చూసారు కదండి, నవ్వో హోటల్ ఇంకొక బీచ్ దానివల్ల నేను చెప్తుంది మీకు ఈ బీచ్ దగ్గర వీడియో బ్లాగ్ అనేది ఒక బ్లాగ్ అనేది ప్రతి ఒక్కరు నేను చేయించాలి, ఆదరించాలి. మీరు చక్కగా ఆదరిస్తారని, అందరినీ మీరు ఆదరించినట్టే నన్ను కూడా ఆదరిస్తారని చాలా చక్కగా అందంగా ఉంది. దాని నా వెనకాతలు ఉండేది ఈ నవ్వో ఇది అనేది అపార్ట్మెంట్ కొత్తగా రీసెంట్గా కట్టినట్టు. దీనికోసం అయితే నాకు ప్రత్యేకంగా సో ఇంట్లో మీరు చాలా చూడవచ్చు. ఇది మన ఆర్కే బీచ్లో ఈ గాలి మీకు ప్రస్తుతం ఏం చెప్తుంది, మీకు సౌండ్కి వినిపించకపోవచ్చు. సో ఈ వీడియోలో ఏమైనా ఇచ్చండి, నా వాయిస్ క్లియర్గా లేకపోయినా నెక్స్ట్ ఆ వీడియోలో అనేది నేను క్లారిటీగా అనేది ప్రత్యేకంగా నేను చెప్తూ ఉంటాను. సో అక్కడి నుంచి నేను ట్రావెల్ చేస్తూ అలాగా ఇలా చూశారు కదా నా వెనకాల అనేది ఏదో కొత్తగా కట్టారు అప్పటి. చాలా అందంగా ఉన్నది ఆర్కే బీచ్. ఆ చివరిని మనకి కొండలకు కనబడుతుంది, పోర్ట్ షిప్స్ అన్నీ కనబడుతున్నాయి కదా, అక్కడే సాగర్ దుర్గా అనేది ఉన్నది. దానిపైన లైట్ హౌస్, దాన్ని డాల్ఫిన్ నోస్ హౌస్ అంటారు. లైట్ హౌస్ అనేది ఉన్నది. అది ప్రస్తుతం అది మూసిస్తున్నట్టుంది. అది టూరిస్టులు ఎప్పుడు వెళ్తారనేది దానికోసం ప్రత్యేకంగా నాకు తెలియదు కదా. అటువైపు నేను వెళ్తే ప్రత్యేకంగా దానికోసం నేను ఒక వీడియో అనేది మీకు కంపల్సరీగా చేసి అనేది చూపిస్తాను. అది ఇంతకుముందు బాగుండేది. ఇప్పుడు అందరూ అది కూడా నేవల్ వాళ్ళందరూ వాటర్స్ ఏరియా పంటల మీద పట్టుకోవడం వల్ల ఆ వీడియోలు ప్రొబిటెడ్ ఏరియా అయిపోయింది. సో ప్రస్తుతం మీరు చూడవచ్చు కదా, కానీ ఈ ఎండ వల్ల, ఆ హ్యూమిడిటీ వల్ల, గాలి ఎక్కువ ఉండడం వల్ల ఈ కెరటాల సౌండ్కి మీకు క్లియర్గా వ్యాపర్కి కూడా క్లియర్గా మీకు కనపడకపోవచ్చు. మీకు వెనకాతలు బ్యాక్ వీడియోని చూపిస్తాను.